హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ ఆస్పిరెంట్ క్లాసెస్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకుంటున్న సెషన్ వచ్చేసరికి తమిళనాడు స్టేట్ గురించి. మనకి తమిళనాడు స్టేట్ యొక్క సీఎం గారు వచ్చేసరికి స్టాలిన్ గారు. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు రిలీజ్ ద సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్. ఓకే, మనకి తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఒక స్టాలిన్ గారు అతను లాంచ్ చేయడం జరిగింది అనమాట ఈ ఇండెక్స్ ని. ఓకే, ఇది ఇండియాలో ఉందా అంటే నో, ఇది ప్రీవియస్ గా మనకి ఇండియాలో లేదు. ఇది సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ అనేది ఇండియాలో లేదు. ఈజ్ ద ఫస్ట్ సీఎం టు లాంచ్ ద సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ ఇన్ ఇండియా ఇన్ తమిళనాడు స్టేట్. ఓకే, ఇది ఓన్లీ మనకి తమిళనాడు స్టేట్ లో చెన్నై సిటీలో మాత్రమే దీన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ ఈస్ ఆల్సో నోన్ యాజ్, ఓకే, దీన్ని ఇంకా ఏమని పిలుస్తారు అంటే సింగపూర్ ఇండెక్స్ అని చెప్పి పిలుస్తారు. సింగపూర్ ఇండెక్స్ ని అసలు ఎప్పుడు డెవలప్ చేశారు అని అంటే ఇట్ వాజ్ డెవలప్డ్ ఇన్ 2008. ఓకే, ఇయర్ వచ్చేసరికి 2008 అండి. 2008 లో COP9 సమిట్, ఓకే, సిఓపి కాప్, ఓకే, COP9 సమిట్ అనేది జరిగింది అనమాట. ఆ సమిట్ లో కన్జర్వేషన్ ఆన్ బయోడైవర్సిటీ మీటింగ్ లో మనకి ఈ సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ అనేది అప్పుడు డెవలప్ చేయడం జరిగింది అనమాట. COP9 సమిట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం చెన్నై అని చెప్పాను కదా నేను. ఓకే, చెన్నైలో అక్రాస్ గా టోటల్ గా మనకి 23 ఇండికేటర్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, ఎన్ని ఇండికేటర్స్ అంటే 23 ఇండికేటర్స్ ని ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశారు అంటే 3 పార్ట్స్ గా డివైడ్ చేసేసి 3 కాంపోనెంట్స్ గా డివైడ్ చేసేసి అక్కడ ఉన్న నేటివ్ బయోడైవర్సిటీ అంటే అక్కడ ఉన్న స్పీషీస్, అక్కడ ఉన్న ట్రీస్, అక్కడ ఉన్న ఫ్లోరా, అక్కడ ఉన్న ఫ్లోనా, ఎవ్రీథింగ్, అక్కడున్న టోటల్ ఎంటైర్ ఎకో సిస్టమ్ ఆఫ్ చెన్నైని తీసుకొని అక్కడున్న 23 ఇండికేటర్స్ తో, ఓకే, 23 ఇండికేటర్స్ కి 72 పాయింట్స్ ఉంటే చెన్నై వచ్చేసరికి 38 స్కోర్ చేసింది. ఓకే, ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్న సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్ అనమాట. ఓకే, ఇంకా బయోడైవర్సిటీ అన్నాం కాబట్టి బయోడైవర్సిటీ డేని మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అనేది నాకు కామెంట్ సెషన్ లో ఆన్సర్ ఇవ్వండి. ఓకే, ఇంకొకటి బయోడైవర్సిటీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది ఇండియాలో అంటే ఇన్ ద ఇయర్ 2002. ఓకే, బయోడైవర్సిటీ యాక్ట్ వచ్చేసరికి మన ఇయర్ 2002. ఓకే, మనకి రీసెంట్ గా 2025 లో బయోడైవర్సిటీ యొక్క థీమ్ వచ్చేసరికి హార్మోనిక్ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఓకే, 2025 యొక్క బయోడైవర్సిటీ థీమ్ వచ్చేసరికి హార్మోనిక్ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇదండి మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్న తమిళనాడు స్టేట్ గురించి సిటీ బయోడైవర్సిటీ ఇండెక్స్. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ ఆస్పిరెంట్ క్లాసెస్. థ్యాంక్ యూ.